ఇప్పుడు ఒక గొప్ప గౌరవం ఇచ్చింది మహిళలకు బీఆర్ఎస్ పార్టీ. అవును. అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఇప్పుడు మంత్రి అయినటువంటి సీతక్క గారికి సంబంధించి ఆమెకు అడగక ముందుకే వాళ్ళని జిల్లాని చేసిర్రు, వాళ్ళకి అడగక ముందుకే వాళ్ళకు అవన్నీ చేసుకుని వచ్చిన తర్వాత ఈ రోజు ఇంత జరుగుతున్నా ఒక సాటి మహిళా ప్రజాప్రతినిధిని అవమానిస్తున్నా ఆమె కూడా ఎందుకు సపోర్ట్ చేయాలనుకుంటున్నారు? ఆమె ధనసరి అనసూయ గారు ఎట్లా అంటే నిజంగా నాకు నవ్వొచ్చింది. ఆమె మాట్లాడుతుంటే కూడా నవ్వొచ్చింది. ఎందుకంటే నువ్వు పార్టీ మారినోళ్ళ మీద మారిన అన్యాయం చేస్తే ఆమె కాంగ్రెస్లో పుట్టిందా? ఎట్లా కాంగ్రెస్ ఎందుకు? కాంగ్రెస్ కాదు కదా, కాంగ్రెస్లో పుట్టిందా? పుట్టలేదు కదా. ఆమె కూడా టీడీపీ నుంచి వచ్చింది, చేసింది. ఆమె వెనుక బ్యాగ్ చూసుకోకుండా ఇంకో నాయకురాలని తోటి నాయకురాలని అట్లా అనుడు అది మర్చిపోతుండ్రు. ఇప్పుడు స్పందించుడు కాదు, సపోర్ట్ చేస్తుంది. సపోర్ట్ చేస్తుంది, స్పందించుడు ఎక్కడిది? ఇంకా ఆమె సహకరించాల్సింది పోయి వీళ్ళకి సపోర్ట్ చేయాల్సింది పోయి సహకరిస్తుంది. ఒక మహిళా సమాజం ఎట్లా దాన్ని స్వీకరిస్తుంది? ఎవరు స్వీకరిస్తలేరు. నిన్న సీతక్క మాటలు ఎవరు స్వీకరిస్తలేరు. ఆమె సపోర్ట్ చేయని దాన్ని కూడా ఎవరు స్వీకరిస్తలేరు. అసలు ఎవరు స్వీకరిస్తలేరు. ఆమె ఒక మంత్రి అయిన తర్వాత చాలా చేంజ్ అయిపోయినారు. వాస్తవంగా కూడా అంతకుముందు ఏదో ఒక నాటకం, ఒక రేవంత్ రెడ్డి అయినా ఒక ధనసరి అనసూయ అనేది ఒక ఏంది వాళ్ళు అది మేకప్ వేసుకొని ప్రజలను నమ్మించారు. మేకప్ చేసుకున్నారు వాళ్ళు. రియల్ ఇప్పుడు ఉన్నది రియల్, ఇది రియల్. అంతే. గతంలో ఎన్నో రీల్స్ చూసినాం మనము. ఆమె అంతే. ఇప్పుడు ఇంత జరిగినా కూడా ఇంత జరుగుతుంది మహిళను అవమానించని చెప్పేసి మా గోడు మాకు వినిపించుకుందామని చెప్పేసి ముగ్గురు మహిళా ప్రతినిధులు బీఆర్ఎస్ పార్టీ 4.5 గంటలు వెయిట్ చేసినా కూడా కనీసం మైకి ఇవ్వట్లేదు. దీన్ని ఎట్లా చూడొచ్చు సార్? 4.5 గంటలు చేసినా కూడా టైం ఇస్తలేరు. బట్టి విక్రమార్క గారు చెప్పిండ్రు ఏంటంటే మాకు అన్యాయం చేసింది మా పార్టీకి అని. వాస్తవంగా అన్యాయం చేసింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ, సవితమ్మ గారికి. ఎందుకంటే నాకు దగ్గర నుంచి తెలుసు. ఎట్లా? సవితమ్మ గారు నాకు పర్సనల్ గా తెలుసు. నాకు వాళ్ళ కుటుంబం గురించి ఎక్కువ తెలుసు అనుకున్నా. కాదని సుశీల్ రెడ్డి గారు అదే కాంగ్రెస్ పార్టీలో ఆమెకు మంచి సముచిత స్థానం ఇచ్చిండ్రు. వైఎస్ రాజశేఖర రెడ్డి పీరియడ్ లో మా మంత్రి పదవులు ఇచ్చిండ్రు, ఆ తర్వాత ఎమ్మెల్యే చేసిర్రు, ఆ తర్వాత ఇది చేసిన వాళ్ళకు కాంగ్రెస్ పార్టీ చేసిన దానికంటే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ చేసింది ఎక్కువ. ఎందుకు అంటే ఆ రోజు వాళ్ళ ఫ్యామిలీ ఇంద్రారెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ఏదైతే మన ఎన్టీఆర్ గారి ప్రభుత్వంలో కూడా మంత్రిగా చేసిండ్రు, 2 times చేసిండ్రు. ఎప్పుడైతే 1995 అనుకుంటా సంక్షోభం వచ్చింది ఎన్టీఆర్, ఆ టైంలో కూడా అందులోనే ఉన్నారు. అప్పటికి కూడా అందులోనే ఉన్నారు. ఇంద్రారెడ్డి గారు చనిపోయిన తర్వాత ఇంద్రారెడ్డి గారు ఉన్నప్పుడు ఆ సంక్షోభం వచ్చినాక జై తెలంగాణ పార్టీ పెట్టిండు ఇంద్రారెడ్డి గారు. తెలంగాణలో పెట్టి పాదయాత్ర చేసిండు. టైగర్ ఇంద్రారెడ్డి అందరూ అప్పుడు తెలంగాణ అంతా పాదయాత్ర చేసిండు. జై తెలంగాణ పార్టీ పెట్టి ఆ పార్టీ పెట్టిన తర్వాత ఈ సంక్షోభం ఇదంతా అయిపోయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారి ఆహ్వానం మేరకు ఇదంతా చేసి తెలుసుకొని కాంగ్రెస్లో చేరిండు. ఎప్పుడు టీడీపీకి ఎన్టీఆర్ గారితో ఉన్న తర్వాత సంక్షోభం వచ్చింది అయిపోయిన తర్వాత వాళ్ళంతా మంచిగా ఉన్నప్పుడు వదిలిపెట్టి అన్యాయం చేసి రాలే, అక్కడి నుంచి కూడా రాలే. రాజశేఖర రెడ్డి గారి ఆహ్వానం మేరకు అక్కడికి వచ్చిండ్రు. వచ్చిన తర్వాత ఇంద్రారెడ్డి గారి తదనంతరం ఆయన చనిపోయిన తర్వాత చంద్రబాబు గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఇంటికి వచ్చి మేడం అడిగిండు సవితమ్మ గారిని, నేను మంత్రి పదవి ఇస్తారండి టీడీపీలకు అంటే అప్పుడు కూడా పోవచ్చు కదా, మరి పోలే. ఎంత సౌమ్యురాలంటే నేను దగ్గర నుంచి చూసినా గంటల కొద్ది మాట్లాడినా వాళ్ళ కుటుంబం గురించి తెలుసుకున్నా. ఆ విషయంగా నేను చెప్తున్నా, ఒక సౌమ్యురాలు. ఫస్ట్ టైం రాజకీయంలో నేను చూసిన ఫస్ట్ టైం, చాలా మంది చూసిన ఫస్ట్ టైం, అసలు ఫస్ట్ టైమే కావచ్చు అంత అగ్రెసివ్గా సవితమ్మ గారు అంత అగ్రెసివ్గా మాట్లాడు ఫస్ట్ టైం జీవితంలో. ఎందుకంటే ఆమెకి ఏం తెలియనప్పుడు ఇంద్రారెడ్డి గారు చనిపోయిన తర్వాత చంద్రబాబు గారు అడిగితే మరి అప్పుడే నిజంగా కూడా అధికారం మీద ఉంటే పోయేది. వెళ్ళకుండా అదే కాంగ్రెస్లో పనిచేసుకుంటుంటే ఏదైతే వాళ్ళు పనిచేసిండ్రో ఇంద్రారెడ్డి గారిని దృష్టిలో పెట్టుకొని సవితమ్మ గారిని వీళ్ళ పనికి ఆయన మెచ్చి పదవులు ఇచ్చారు అంతే. సవితమ్మ తర్వాత రాజశేఖర రెడ్డి గారితోనే ఉన్నారు, అయిపోయింది, అది ఇచ్చిర్రు. ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం తదనంతరం ఏదైతే పరిణామాలు జరిగినాయో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది, మీకు 2 ఇస్తాము అని అన్నారు. ఇస్తామంటే ఫస్ట్ టైం 14లో కార్తిక్ రెడ్డి గారికి ఇప్పించారు, ఆమెకి ఎమ్మెల్యే చేయలే, ఇక్కడ ఒక టర్మ్ చేయలేదు. 2 ఇంత కాంగ్రెస్ పార్టీకి ఇంత చేసిన ఇంద్రారెడ్డి గారి కుటుంబానికి 2 ఇచ్చినా తప్పులేదు. అయితే ఎవరికి ఇవ్వకున్నా కూడా ప్రాబ్లం లేదు, కానీ చాలా మందికి ఇచ్చిండ్రు. అదే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇంటికి ఒకటే ఫ్యామిలీలో 2 ఇచ్చిండ్రు, వీళ్ళకి ఇవ్వలేదు. సరే అప్పుడు పోని 19లో కూడా ఒకటే ఇచ్చిండ్రు. ఒకటే ఇచ్చుడు పోగా మీద నుంచి అవమానాలు తొక్కేయాలని సొంత పార్టీ నాయకులే చేసినప్పుడు అవమానం భరించలేక తట్టుకోలేక బయటకు వెళ్ళి కేసీఆర్ గారి ప్రభుత్వం చేస్తున్న మంచి
సంక్షేమ పథకాలను కానీ అభివృద్ధిని కానీ చూసి అప్పుడు చేరినరు తప్ప ప్రభుత్వానికి లేకపోతే మంత్రి పదవికి ఆశపడే అధికారానికి కాదు. ఇది ఇంద్రారెడ్డి గారి గురించి వాళ్ళ ఫ్యామిలీ గురించి కుటుంబం గురించి తెలిసి కూడా బట్టి విక్రమార్క గారు అసెంబ్లీ సాక్షిగా ఏ ముఖం పెట్టుకొని మాట్లాడుతున్నామని ఆయన అంటే ఆయనని ఏమనాలో కూడా నాకు మాట కూడా వస్తలేదు. ఎందుకంటే నాకు కూడా కొంచెం సంస్కారం అడ్డొస్తుంది. కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఇంత ఘోరంగా మాట్లాడేటోళ్ళు ఎవరు లేరు. కాంగ్రెస్లో ఉన్నారు ఎట్లా పడితే అట్లా మాట్లాడేటోళ్ళు, కానీ అంత ఘోరంగా అట్లా మాట్లాడి ఏ ముఖం పెట్టుకొని అనేది. అందుకనే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మహిళలకు తెలంగాణ మహిళలకు అందరికి క్షమాపణ చెప్పాలి. ఇప్పుడు సబితా ఇంద్రారెడ్డి గారి, సునీత లక్ష్మారెడ్డి గారికి, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు చెప్పాలి. లేకపోతే తదనంతరం మేము ఈ క్షమాపణ అనేది రాకుంటే 1000 మందితో రేవంత్ రెడ్డి ముట్టడి. మొత్తానికి ఇప్పుడు కొంచెం బీఆర్ఎస్ పార్టీకి గడ్డు కాలం నడుస్తున్నమాట. మీరైనా మనమైనా ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. రైట్, చాలామంది ఇప్పుడు ఎమ్మెల్యేలు, నమ్ముకున్న ఎమ్మెల్యేలు, దగ్గరుండి గెలిపించిన ఎమ్మెల్యేలు ఈరోజు ఒక పొద్దుతిరుగుడు పువ్వులు లెక్క పార్టీలు మారుతూ ఉన్నారు. సరే, మారిన వాళ్ళు మళ్ళీ వస్తున్నారా అదంతా ఓకే. దాన్ని అక్కడ మారిన వాళ్ళ తర్వాత అసలు ఇంత ప్రజా వ్యతిరేకత వస్తున్న సందర్భంలో ప్రభుత్వం మీద బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు మాత్రం ఎందుకు కాంగ్రెస్లోకి వెళ్తున్నారు? ఇక కరెక్ట్ చెప్పానంటే వాస్తవంగా ఇప్పుడు మీ ప్రభుత్వం ఉన్నారు మీరు మెచ్చుకున్నాడు కాకుండా వాళ్ళని బెదిరిస్తే పోతారా? బెదిరిస్తే పోతుండ్రు వాళ్ళకి. అంటే వాళ్ళు అంతకుముందు వాళ్ళ ఇప్పుడు పర్సనల్గా ఎన్నో ఉంటాయి. పరిస్థితి ఏంది? అది కావద్దని కోరుకుంటున్నాం, కానీ వాళ్ళు పోతుండ్రు. వాళ్ళు ఇప్పుడు అధికారం కోసం అయి ఉండొచ్చు, లేకపోతే బెదిరించుడు కేసుల భయానికి ఉండొచ్చు, వాళ్ళ ఆస్తులను కాపాడుకోవడానికి ఉండొచ్చు, ఏదైనా కావచ్చు. ఏదైనా వాళ్ళకు ఏదో ప్రజల మీద ప్రేమ, ప్రజలు బుద్ధి చెప్తారు. నెక్స్ట్ ఎలక్షన్ ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. అదే అంటున్నాండి నేను. మళ్ళీ మీకు అర్థం కాలేదు నా పాయింట్. ఇంత ప్రజా వ్యతిరేకత వస్తూ ఉంది ఈ ప్రభుత్వం, మీరే చెప్తా ఉన్నారు ఇక్కడ. అయినా కానీ ఏం ఆశించిపోతున్నారు? ఆశించి వాళ్ళు ఏదో మంచిగా చెప్తారు, మా నియోజకవర్గ అభివృద్ధి కోసం అని చెప్తారు. ఎప్పుడు మీదికి లోపల వేరే బెదిరించి కేసుల భయం డైరెక్ట్ చెప్తున్నాడు కదా. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి అంటున్నారు 5 కోట్లకు 6 కోట్లకు అమ్ముదా, 5-6 కోట్లకు ఎమ్మెల్యే అమ్ముడు పోతారా అండి? 5-6 కోట్లు కాకుండా 50-60 కోట్లు అంటే ఏమి అంటే రేపు వచ్చే కొత్త సమాజానికి ఏమి? ఇప్పుడు వాళ్ళు ఏది ప్రభుత్వం ఉంటే అందులోకి పోతారు. ఇప్పుడు మన తెలుసుకోవాల్సిందైనా ప్రజలైనా, ఇప్పుడు పార్టీలైనా, బీఆర్ఎస్ పార్టీ అయినా ఇప్పుడు కొంచెం చేంజ్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు పోయిన వాళ్ళని మళ్ళీ మీరు తీసుకోవడానికి గ్యారంటీ ఉందా? బీఆర్ఎస్ పార్టీ తీసుకో చెప్తున్నారు నాయకులు, కానీ మరి చూడాలి ఎట్లా అవుతుంది. అప్పుడు కూడా కావాల్సిందే. ముందు నుంచి పార్టీ నుంచి నమ్ముకున్న వాళ్ళకి ఏం చెప్తారు? ఇప్పటికైతే మార్పు వస్తుందని మేము అనుకుంటారా? ఎందుకంటే మీరు ముందు నుంచి పార్టీతో మమేకమై ఉన్నారు, ఉద్యమకారురాలువి. నిజంగా కూడా ఒక మంచి పరిణామం వస్తుంది పార్టీలో అనేది 100% నమ్మకం ఉంది. ఉందా? అంతేనా? సరే, ఇప్పుడు ఇంత చేసిన తర్వాత ఇంతో ఈరోజు కవిత అరెస్ట్కి సంబంధించిన మనకు చాలా రోజులు నడుస్తూనే ఉంది. కవిత గారి అరెస్ట్కి సంబంధించి 100 రోజులు దాటిపోయినా కూడా అసలు ఒక కేసు ఇంతవరకు ఒక అండర్ ట్రయల్ ఖైదీగా ఇన్ని రోజులు ఎందుకు ఉంచుతున్నారు అనుకుంటున్నారు? కావాలని. అది కేసే లేదా మరి ఎందుకు ఇన్ని రోజులు ఎందుకు? కావాలని. కేసీఆర్ గారి మీద కక్ష. ఇంకేం కక్ష? అయిపోయింది అధికారంలో. ఏం లేదు, 2 ఒకటి కావాలి. పార్టీస్ బీజేపీను కాంగ్రెస్ ఒకటి కావాలి, కేంద్ర పార్టీలు. అదే అండి, ఎందుకు ప్రాంతీయ పార్టీలను తొక్కేయాలి. కేసీఆర్ వద్దు. ఎందుకంటే కేసీఆర్ బీఆర్ఎస్ పెట్టిండు, వేరే రాష్ట్రాలకు పోతుండు, వ్యాపిస్తుండ్రు, అక్కడ మంచి పేరు వస్తుంది. అటు మహారాష్ట్ర ఏ రాష్ట్రాలకు ఉన్నా అన్ని వస్తుండు, మాకు ఇక్కడ పోటీ వస్తాడు. అయితే వాళ్ళు ఉండాలి, కాంగ్రెస్ ఉండాలి, లేకపోతే బీజేపీ ఉండాలి. ప్రాంతీయ పార్టీలు ఎదిగనియొద్దు. ఎదిగనియొద్దు అంటే కరెక్ట్ గా ఏంటంటే డైరెక్ట్ బల్బును కొట్టొద్దు, అక్కడ స్విచ్ చేయాలి. అక్కడ స్విచ్ చేయాలంటే వాళ్ళ కూతుర్ను బాధ పెట్టాలని తీసుకోవడం తప్ప అక్కడ ఏం లేదు. దాన్ని అయాన్నో భయాన్నో ఏదో భయపెట్టి మా దారికి తెచ్చుకోవాలి. కేసీఆర్ గారిని చూసిండ్రు, కేసీఆర్ గారు ఇంటే కవితకు అరెస్ట్ ఉండదు. కల్చరల్ అంటే ఒట్టిగా బయట లోపలికి అంత పోనీ అంతే మాట్లాడిందా మీతో? దూరం నుంచి అంతే. రీసెంట్గా పోయిరా? కొంచెం రీసెంట్ చాలా రోజులు స్టార్టింగ్లో వెళ్ళిపోయింది. రైట్, సరే, అదొక ఎపిసోడ్. ఇప్పుడు కొత్తగా తెలంగాణ రాష్ట్రంలో మార్పు అని చెప్పేసి వచ్చిండ్రు. ఆ తర్వాత చూస్తూనే ఉన్నాం, ఆల్మోస్ట్ 8th month వచ్చేసింది ఇప్పటికి. ఈ 8 నెలల పరిపాలన గురించి, లేకపోతే 8 నెలల రేవంత్ రెడ్డి గారి పాలన గురించి చెప్పంటే ఏం చెప్తారు? అక్కడ పాలనే అయితే లేదు, అసలు ముఖ్యమంత్రి లాగానే చూస్తే రాష్ట్రం అంతా స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటుంది. అసలు మొన్నటిదాకా బయట బదల ఆడపిల్లలు పోవన్నంటే కాలేజీకి పోయిన ఆడపిల్ల ఇంటికి వస్తుందా అని, సాఫ్ట్వేర్ జాబ్ పోయిన ఆడపిల్ల ఇంటికి వస్తుందా అన్నదాన్ని వణుకుతుండ్రు తల్లిదండ్రులు. అంటే మీరు బలే అడుగుతుండ్రు. నేను ముఖ్యమంత్రిగానే చూస్తలేను ఇప్పటికీ ఆయనను. మరి ఎట్లా?
మార్చాలా అర్జెంట్? నేను గుంపు మేస్త్రి ఆ గుంపు మేస్త్రి ఏం గుంపు మేస్త్రో ఏందో ఏం కథనో, ఒక గౌరవ ముఖ్యమంత్రి హోదాలుండి అవి నాకైతే ముఖ్యమంత్రి లాగా పాలన లేదు అంటున్నా నేను. పాలన చేయడానికి రాలే ఆయనే, పాలన చేయడానికి రాలే ఆయన. ఏమేం కలలుగా అన్నాడో, నాయకుడు ఉన్నప్పుడు ఏమేం చేయాలనుకున్నాడో, ఏమేమి ఎవరో కోపం ఉన్నదో, ఏదో పర్సనల్ కోపాలు ఉంటాయి కదా ఇంట్లో, నువ్వు మంచిగా ఏదో పర్సనల్ కోపాలు పెట్టుకున్నట్టు ఆ ముఖ్యమంత్రి హోదాలకు వచ్చి పర్సనల్ పగలు తిప్పుకుంటాను అంతే. ఆయన చేసింది ఏం లేదు. ప్రజలు బొంద పెడతారు మామూలుగా ఉండదు. నెక్స్ట్ ఎందుకంటే ఇది చాలా రోజుల కథ కాదు ఇది.